జగనన్న కాలనీల్లో భారీగా అవినీతి అక్రమాలు జరిగాయే తప్ప పేదలకు ఇళ్లు నిర్మించాలన్న లక్ష్యం నెరవేరలేదని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. పేదలకు ఇళ్ల పేరిట భూముల కొనుగోలు నుంచి నిర్మాణం వరకు అడ్డగోలుగా వ్యవహరించారని, కాలనీల్లో కనీస వసతులు కల్పించలేదని మండిపడ్డారు. గుంటూరు కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో పాల్గొన్న పెమ్మసాని కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు, పురోగతిపై సమీక్షించారు. జాతీయ రహదారులకు సంబంధించి గుంటూరు వెనుకొండ, గుంటూరు నిజాంపట్నం రహదారుల పనులపైన సమీక్ష జరిపారు. ఒక్కొక్కరికి 2-3 ఎలిజిబిలిటీలు, డూప్లికేట్ హౌసెస్, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి హౌసింగ్ స్కీమ్లో. మళ్ళీ ఇండివిజువల్గా ఒకసారి రివ్యూ పెట్టుకొని ఇండివిజువల్ సైట్కి వెళ్ళి అక్కడ ఏమేం కావాలో అవన్నీ చూసుకొని ఏ విధంగా చేస్తే ఆ హ్యాబిటేషన్లో మనుషులు నిజంగా వెళ్ళి ఉండగలరు. అంటే ఒక ట్రాన్స్పోర్టేషన్, కరెంట్ కానీ, లేకపోతే వాటర్ కానీ, రోడ్డు కానీ, ఇవన్నీ చేసే విధంగా ఒక 1 monthలో అన్ని ఈ సైట్స్ని ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లాన్ రెడీ చేయమని చెప్పాం. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్కి వచ్చేటప్పటికి అమృత్ 2 స్కీము నిన్న టెండర్స్ కాల్ఫర్ చేశారు. వీళ్ళనేది July 21కి టెండర్ ఫైనలైజేషన్ అయ్యి August 15కి వర్క్ స్టార్ట్ అవుద్దని చెప్పారు. అదేవిధంగా అమృత్ 1 గోరంట్ల వాటర్ స్కీమ్ పాతది ఏదైతే ఉందో కాంట్రాక్టర్ రెస్పాండ్ అవ్వట్లేదన్నారు. సో ఆ కాంట్రాక్టర్ని మరి తీసేసి కొత్త కాంట్రాక్టర్ని తీసుకొని వచ్చి ఒక 4 monthsలో దీన్ని ఎట్లా తీసుకువెళ్లాలనే దాని మీద కమిషనర్ గారు క్లారిటీ ఇచ్చారు.